అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజైతే ఒక డిఫరెంట్ వీడియో అన్నమాట. సో మన రెగ్యులర్ డైలీ రొటీన్ వ్లాగ్స్ ఉన్నాయి కదండి. మార్నింగ్ రొటీన్ అని, మార్నింగ్ టు నైట్ రొటీన్ అని, ఏ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అని. సో ఇవన్నీ హోమ్ మేకింగ్ అండ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ కదండి. సో కొంచెం డిఫరెంట్గా ఈరోజైతే నా ఎంటైర్ కుక్వేర్ కలెక్షన్ అయితే మీతో షేర్ చేద్దామని చేస్తున్నాను అనమాట ఈ వీడియో. సో కొంతమంది అడిగారనమాట, మీరు యూజ్ చేసే కుకింగ్ యూటెన్సిల్స్ బాగున్నాయి, సో మీరు ఒక వీడియో చేస్తే న్యూ హోమ్ మేకర్స్కి బాగా యూటిలైజ్ అవుతుంది అని చెప్పారనమాట. సో ఓకే, చేద్దాం, ఒకసారి చేస్తే అందరికీ యూజ్ కూడా అవుతుంది కదా. అంటే ఎప్పుడు వీడియోస్లో కుకింగ్ చేసేప్పుడు చూస్తున్నారు, కానీ కంప్లీట్గా నా దగ్గర ఉన్న కుక్వేర్ కలెక్షన్ అన్నీ ఏమున్నాయి, వాటిని నేను వేటి పర్పస్లో యూజ్ చేస్తాను అనేది ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. సో నా దగ్గర ఏంటంటే కంప్లీట్గా ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ ఉన్నాయండి, అలాగే ఏమంటారు నాన్ స్టిక్ కుక్వేర్ ఉందన్నమాట. సో ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అనేది నేను 2023 నుండి స్టార్ట్ చేశాను అనమాట పర్చేస్ చేయడం 1 by 1. సో స్టార్టింగ్ నుండి తీసుకున్న కుక్వేర్ నేను చూపిస్తాను ముందు. అండ్ అలాగే నాన్ స్టిక్ కుక్వేర్స్ అయితే నాకు కొంచెం రోస్టింగ్కి, ఫ్రైస్కి యూజ్ చేస్తుంటానండి. నాకు నాన్ స్టిక్లోనే బాగా వస్తుంది అనిపిస్తుంది. అండ్ దోశ ప్యాన్ ఎలాగో మనకు నాన్ స్టిక్ ప్యాన్ ఉంటేనే బాగుంటుంది. క్యాస్టర్ అండ్ ప్యాన్ కూడా బాగుంటుంది, బట్ నాకు ఎందుకో ఈజీ అండ్ కంఫర్టబుల్ అనిపిస్తుంది అనమాట నాన్ స్టిక్ ప్యాన్ అయితే. సో లేట్ చేయకుండా నేను రెగ్యులర్గా నా కిచెన్లో యూజ్ చేసే నా ఎంటైర్ కుక్వేర్ కలెక్షన్ అయితే మీతో షేర్ చేస్తానండి. సో స్టార్టింగ్ ఫ్రమ్ ఓల్డ్ కుక్వేర్ అనమాట. సో ఇవి వచ్చేసి ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కడాయిస్ అండి. ఇవి నేను స్టార్టింగ్లో తీసుకున్నానని చెప్పాను కదండి, 23లో తీసుకున్నామన్నమాట. ఇది ఒకటి 24 సెంటీమీటర్స్ ఉందండి, అలాగే ఒకటి 26 సెంటీమీటర్స్ అనమాట. పెద్ద సైజ్ కడాయి ఇదేమో కొంచెం చిన్న సైజ్ అనమాట. స్టార్టింగ్లో ఏంటంటే ఇవే 2 కడాయిలు నేను డైలీ యూజ్ చేసేదాన్ని. అండ్ ఈ 2 కడాయిస్ కూడా నేను బర్గ్నర్ బ్రాండ్లో తీసుకున్నాను అనమాట. స్టార్టింగ్లో తీసుకున్న బ్రాండ్ అనమాట. సో చాలా బాగా యూజ్ అయ్యాయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, 3 years అయిపోయింది, అయినా కూడా కొంచెం కూడా పాడవలేదు. బట్ నేనేంటంటే ఇంకా వేరే కొత్త కుక్వేర్ తీసుకున్నాను కదా, అవి యూజ్ చేస్తున్నాను. ఇవన్నీ పైన లాఫ్ట్ స్టోరేజ్లో పెట్టేసుకున్నాను అనమాట. ప్రజెంట్ యూజ్ చేయట్లేదు. సో అందుకోసమే మీకు వీడియోలో అయితే ఈ కుక్వేర్ కనిపించదు, మ్యాక్సిమం అన్ని ఇండస్ వ్యాలీ కుక్వేర్ కనిపిస్తాయి. సో ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ గురించి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. ఇందులో 3 layers ఉంటాయన్నమాట. సో ఇలా అవుట్ సైడ్ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది, ఇన్సైడ్ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది, అండ్ ఈ 2 layers మధ్యలో అల్యూమినియం అనేది శాండ్విచ్ అయి ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఈవెన్ హీటింగ్, అలాగే ఫాస్ట్ కుకింగ్ అవుతుందన్నమాట. ఈ ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ ఏదైనా సరే మనం కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తే చాలా బాగా వస్తాయండి కర్రీస్. హై ఫ్లేమ్లో పెట్టి వదిలేసామనుకోండి కంప్లీట్గా అడుగంటుతుంది, అది మాత్రం ఫర్ ష్యూర్ అనమాట. అదొక్కటి మనం మైండ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇది యూజ్ చేసినప్పుడు. సో చూసారు కదండి, ప్రతి ఒక్క ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్కి మనకి ఇండక్షన్ స్టవ్ సపోర్టబుల్ బాటమ్ వస్తుంది అనమాట. ఎవ్రీ కుక్వేర్ అనమాట, ఇందులో చూపించిన బ్రాండ్తో సంబంధం లేకుండా ప్రతి ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్కి ఇండక్షన్ స్టవ్ సపోర్టబుల్ బాటమ్ వస్తుందండి. సో మనకి ఇండక్షన్ స్టవ్ పైన యూజ్ చేయొచ్చు. రీసెంట్గా మనకి గ్యాస్కి ప్రాబ్లం అయ్యింది కదా, అప్పుడు అందరూ చాలామంది ఇండక్షన్ స్టవ్స్ తీసుకున్నారు. సో అలాంటి టైంలో ఇది మనం మల్టీపర్పస్ కాబట్టి ఇండక్షన్ స్టవ్ పైన కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి ట్రైప్లే కుక్వేర్ గురించి. వీటి లిడ్స్ కూడా ఉన్నాయండి. లిడ్స్ అన్నీ ఒక దగ్గర పక్కన పెట్టేసాను అనమాట. సో దేని లిడ్ దానికి మీకు పెట్టేసి చూపిస్తాను ఒకసారి. చూసారు కదా, లిడ్ పెడితే ఇలా ఉంటుందన్నమాట. లిడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అసలు ఈ కుక్వేర్కి వంక పెట్టాల్సిన అవసరమే లేదండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఎన్ని ఇయర్స్ అయినా కూడా మీకు క్వాలిటీ అయితే ఇలాగే ఉంటుందన్నమాట. మీకే బోర్ కొట్టి పక్కన పెట్టేయాలి అంతే అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ కలెక్షన్. నెక్స్ట్ చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ పాట్ అండి. ఇది వచ్చేసి 24 సెంటీమీటర్స్ అండ్ 4.5 liters కెపాసిటీ అనమాట. సో స్టాల్ బ్రాండ్ నుండి తీసుకున్నాను ఇది బిర్యానీ పాట్. ఇదైతే ఎన్నిసార్లు యూజ్ చేశాను అండి, బిర్యానీస్కి, సాంబార్కి, రెండింటికి అయితే చాలాసార్లు యూజ్ చేశాను. చాలా బాగుంటుంది క్వాలిటీ. సో దీని లిడ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట, స్టెయిన్లెస్ స్టీల్ లిడ్. అండ్ మనకి బిర్యానీ పాట్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సాస్ పాట్ అంటాము, బిర్యానీ పాట్, క్యాజరోల్ ఏదైనా అనొచ్చు. సో బాటమ్ వచ్చేసి ఇలా ఉంటుంది. బాగుంటుందండి క్వాలిటీ. ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. ఈ ట్రైప్లే కుక్వేర్ ఏదైనా సరే కొంచెం కాస్ట్లీ ఉంటుందండి, బట్ 1 time ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఒక్కసారి మనం పర్చేస్ చేసి పెట్టుకున్నామంటే లైఫ్ లాంగ్ యూజ్ చేయొచ్చు. ఇది కూడా ప్రజెంట్ నేను ఎక్కువగా యూజ్ చేయట్లేదు, ఇది కూడా లాఫ్ట్ స్టోరేజ్లో పెట్టేశాను అనమాట. ఇది సెకండ్ వన్. అండ్ ఫ్రై ప్యాన్స్ చూపిస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రై ప్యాన్స్ అండి, ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రై ప్యాన్స్ అనమాట. ఇది వచ్చేసి చిన్న సైజు, ఇది 18 సెంటీమీటర్స్ అనుకుంటా అండి. నేను యాక్చువల్గా దీన్ని ఆమ్లెట్ వేసుకోవడానికి తీసుకున్నాను. సింగిల్ ఎగ్ కానివ్వండి, 2 eggs కానివ్వండి వేసుకోవాలంటే ఆమ్లెట్ ఇది బాగుంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్ ఉంటుంది, మంచిగా ఏమంటారు ఇండక్షన్ స్టవ్ సపోర్టబుల్ బాటమ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇందులో ఇదేమో వినోద్ బ్రాండ్ అండి. సో ఇది వచ్చేసి వినోద్ బ్రాండ్లో తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మనకి
బర్గ్నర్ బ్రాండ్లో తీసుకున్నాను అనమాట. సో ఇలా ఉంటుందన్నమాట. సో ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రై ప్యాన్. ఈ ఫ్రై ప్యాన్స్ మనము రోస్టింగ్కి ఫ్రైకి సెట్ అవ్వండి. కొంచెం ఏమైనా నేను రెగ్యులర్గా ఎలా యూజ్ చేస్తానంటే సేమియా ఉప్మా, అటుకులు ఉప్మా, అలాగే ఏమైనా మనము చట్నీ చేసేటప్పుడు టొమాటో చట్నీస్ చేస్తే టొమాటోస్ కొంచెం దగ్గరగా చేస్తాం కదా, సో అలాంటి వాటికి యూజ్ చేస్తాను. ఫ్రైస్కి రోస్టింగ్కి పనికిరావండి, దానికి కంపల్సరీ నాన్ స్టిక్ వాడాల్సిందే. సో ఈ 2 ఫ్రై ప్యాన్స్ అయితే నా దగ్గర ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్లో ఉన్నాయన్నమాట. ఒకటి వినోద్ అండ్ ఇంకొకటి బర్గ్నర్ బ్రాండ్ నుండి. సో నెక్స్ట్ అయితే నా మోస్ట్ ఫేవరెట్ కుక్కర్ వచ్చేసి ప్రెషర్ కుక్కర్ అండి. సో స్టార్టింగ్లో నేను ప్రెషర్ కుక్కర్స్ ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్లో తీసుకున్న బ్రాండ్ వచ్చేసి ప్రెస్టేజ్ బ్రాండ్ అనమాట. సో ఇది ఫస్ట్ అయితే 3.5 లీటర్స్ ఒకటి తీసుకున్నాను. ఇది బాగా నచ్చి మళ్ళీ ఇంకొక 3.5 లీటర్స్, ఇంకొక 5 లీటర్స్ కూడా తీసుకున్నాను అనమాట. ప్రెస్టేజ్ బ్రాండ్లో ప్రెషర్ కుక్కర్స్ చాలా బాగుంటాయి, మీ అందరికీ తెలిసిందే. సో ఇలా ఉంటుందన్నమాట ప్రెషర్ కుక్కర్ లిడ్ వచ్చేసి. అండ్ ట్రైప్లై కుక్కర్ కదండి, కొంచెం బరువు ఉంటుంది అనమాట. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇండక్షన్ స్టవ్ సపోర్టబుల్ బాటమ్ ఉంటుంది అండ్ హ్యాండిల్స్ కూడా ఇలా ఫైబర్ హ్యాండిల్స్ ఇస్తారు. ప్రెషర్ ప్యాన్ లోపలంతా ఇలా ఉంటుందండి. చాలా మంచి క్వాలిటీ అండి. అండ్ ప్రెషర్ కుక్ చేసేటప్పుడు కూడా చాలా బాగా కుక్ అవుతుంది అనమాట. నేను ఇది స్టార్టింగ్లో ఏంటంటే రైస్ కుక్ చేయడానికి, అలాగే మటన్ కర్రీ, లేదు అంటే పాయ సూప్, ఇంకా ఇలా ప్రెషర్ కుక్ చేసే కర్రీస్ ఉంటాయి కదా, వాటికి యూజ్ చేస్తారనమాట. సో ఇది నచ్చి మిగతా 2 కూడా తీసుకున్నాను అనమాట. సో నా దగ్గర 3.5 లీటర్స్వి 2 ఉన్నాయండి. ఇప్పుడు ఇంకా ప్లేస్ లేదని ఒకటే చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి 3.5 లీటర్స్ ఫ్రమ్ ప్రెస్టేజ్ బ్రాండ్. అండ్ సిమిలర్లోనే 5 లీటర్స్ అనమాట. ఇది 5 లీటర్స్ కెపాసిటీ. ఇది హండీ మోడల్ వస్తుందండి. ఇది కూడా మోడల్ బాగా నచ్చి తీసుకున్నాను, బట్ చాలా రేర్గా యూజ్ చేస్తారనమాట. క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు, లేదు అంటే ఎవరైనా రిలేటివ్స్ వస్తారు కదా, సో అలాంటి టైంలో యూజ్ చేస్తానమాట. చాలా బాగుంటుంది. ఇది కూడా సిమిలర్ మోడలే, కాకపోతే హండీ మోడల్ వస్తుంది. 5 లీటర్స్ అనమాట. ప్రెషర్ కుక్కర్లో మనకి హండీ మోడల్ కావాలంటే 5 లీటర్స్లో ఉండింది నేను తీసుకున్నప్పుడు. ఇది కూడా నేను 2023లో తీసుకున్నానండి. స్టార్టింగ్లో నేను తీసుకున్నవి కడాయి, ఫ్రై ప్యాన్, ప్రెషర్ కుక్కర్స్ అండ్ సాస్ పాట్ తీసుకున్నాను అనమాట. సో ఇవి తీసుకున్నాను. తర్వాత నెమ్మదిగా వేరే కుక్కర్ తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి 5 లీటర్స్ అని చెప్పాను కదండి. అండ్ స్టాల్ బ్రాండ్ నుండి ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మనకి 2.5 లీటర్స్ అనమాట. ఇది కూడా బాగుంటుందండి, కాకపోతే కొంచెం ఎక్కువ పొంగుతుంది, బట్ బాగుంటుంది. స్టాల్ బ్రాండ్ కూడా మంచి బ్రాండ్ అండి, కొంచెం కాస్ట్లీ ఉంటుంది కుక్వేర్ కూడా. అండ్ ప్రెషర్ కుక్కర్ వచ్చేసి ఇలా ఉంటుంది, చిన్న సైజ్ అనమాట. ఇంట్లో ఒక 3 మెంబర్స్ ఉన్నారు, 2 మెంబర్స్ ఉన్నారంటే రైస్ పెట్టుకోవడానికి బాగుంటుంది 2 మెంబర్స్కి. అండ్ కర్రీస్ 3 మెంబర్స్ ఉన్నా కూడా ఇందులో ప్రెషర్ కుక్ చేసే కర్రీస్ బాగుంటాయి అనమాట. అంటే ఆల్మోస్ట్ 750 గ్రామ్స్ వరకు కూడా కుక్ చేయొచ్చు, నాన్ వెజ్ అయినా వెజ్ అయినా. అండ్ ఇంకా చిన్నది వచ్చేసి ఇండస్ వ్యాలీ బ్రాండ్ ఉండండి. ఇది వచ్చేసి 2 లీటర్స్. సో 2 లీటర్స్ కెపాసిటీ. ఇది కూడా మంచి ప్రెషర్ కుక్కర్ అండి. రెగ్యులర్గా డైలీ నేను మార్నింగ్ ఇందులో రైస్ పెడతానమాట. సో ఇది లిడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో కంప్లీట్ లిడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇండస్ వ్యాలీ బ్రాండ్లో ప్రెషర్ కుక్కర్స్ కూడా చాలా బాగుంటాయండి. సో నాకు బాగా నచ్చింది ప్రెషర్ కుక్కర్స్లో ఫస్ట్ ప్రెస్టేజ్ బ్రాండ్ అండి, తర్వాత ఇండస్ వ్యాలీ బ్రాండ్. స్టాల్ బ్రాండ్ నాకు ఎందుకు అంత పెద్ద సాటిస్ఫైడ్గా అనిపించలేదన్నమాట. సో ప్రెషర్ ప్యాన్ వచ్చేసి ఇలా ఉంటుందండి. చిన్న క్వాంటిటీస్ అనమాట, ఒక్కరికి రైస్ పెట్టాలి. కొంచెం హెవీగా తినే వాళ్ళకైతే ఒక్కరికి రైస్ పెట్టడానికి బాగుంటుందండి, లేదు నార్మల్గా తినే వాళ్ళకైతే ఇద్దరికి పెట్టేయచ్చు. అండ్ మార్నింగ్ లంచ్ బాక్స్ టైంలో ప్రిపేర్ చేయాలి అంటే, కొంచెం క్వాంటిటీ రైస్ కుక్ చేయాలంటే ఇలాంటి చిన్న సైజ్ అయితే ఒకటి కంపల్సరీగా ఉండాలండి. 2 లీటర్స్ కెపాసిటీ అనమాట. ఇందులో నేను రైస్ కుక్ చేస్తాను, లేదంటే పప్పు ఉడకబెడతాను సాంబార్కి, అండ్ చిక్కుడుకాయ కర్రీ, అట్లాంటి కొన్ని ప్రెషర్ కుక్ చేసే కర్రీస్ ఉంటాయి కదండి, అవి వాటి కోసం యూజ్ చేస్తాను. అండ్ మటన్ కర్రీ కూడా 1/2 kg బాగా కుక్ అవుతుందండి. సో రెగ్యులర్గా వాటికి యూజ్ చేస్తుంటాను అనమాట. సో దీనికి కూడా ఇండక్షన్ స్టవ్ సపోర్టబుల్ బాటమ్ ఉంటుందండి. చాలా బాగుంటుంది, హెవీగా ఉంటుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి సాస్ ప్యాన్స్ అండి. ఇది అయితే మీరు నా వీడియోలో రెగ్యులర్గా చూస్తుంటారు. అంటే నేను రాగి జావ చేస్తుంటాను కదా, దానికోసం సపరేట్గా పెట్టేసుకున్నాను. స్టార్టింగ్లో ఇది కొంచెం ప్రసాదాలు చేస్తాం కదా, పాయసం అట్లాంటివి పూజల టైంలో, దానికోసం అని తీసుకున్నాను యాక్చువల్గా. బట్ నాకు ఇంకా రెగ్యులర్గా రాగి జావ చేసుకోవడానికి ఈ పాట్ కరెక్ట్గా ఉంటుంది. సో సాస్ ప్యాన్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ అండి. సో ఇది ఆల్మోస్ట్ మనకి 1.5 లీటర్స్ 2 లీటర్స్ వస్తుంది అనుకుంటా అండి. 1.5 లీటర్స్ కంటే అయితే ఎక్కువే ఉంటుంది. ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదనమాట. నేను వీటికి లింక్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తానండి డిస్క్రిప్షన్లో. సో మీకు కరెక్ట్ క్లియర్ ఐడియా వస్తుంది అనమాట. సో హ్యాండిల్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్ ఉంటుంది, బాగుంటుంది. అండ్ సీ త్రూ లిడ్ ఉంటుందండి. అండ్ హ్యాండిల్ కూడా చూడండి, నాబ్ ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. రెగ్యులర్గా నేను రాగి జావ చేసుకొని తాగుతూ ఉంటానన్నమాట.
నాకు మా హస్బెండ్కి కరెక్ట్గా సరిపోతుంది ఇది. అంటే మనం రాగి జావ చేసేప్పుడు పొంగుతుంది కదండి, సో కొంచెం హైట్ ఎక్కువ ఉన్న పాట్ తీసుకుంటే ఏంటంటే మంచిగా బాయిల్ అవుతుంది అనమాట ఎక్కువసేపు. సో ఇవి రెండు వచ్చేసి ట్రై స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ సాస్ ప్యాన్స్ అండి. ట్రై స్టీల్ అంటే ఏంటంటే ఓన్లీ బాటమే 3 లేయర్స్ ఉంటుంది. సో మెయిన్ బాడీ వచ్చి సింగిల్ లేయర్ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది. ఈ రెండింటికి మనకి ఈ ట్రైప్లై ఏ బాటమ్ ఏదైతే ఉంటుందో 3 లేయర్ బాటమ్ శాండ్విచ్ అయి ఉంటుంది అనమాట ఈ పాట్కి. సో ఇక్కడ మనకు అతుకులాగా ఉంటుంది, దీన్ని శాండ్విచ్ బాటమ్ అని అంటామన్నమాట. సో హ్యాండిల్ వచ్చేసి మంచిగా సిలికాన్ హ్యాండిల్ ఇచ్చారు, చాలా బాగా యూజ్ అవుతుంది, మనకు అసలు హీట్ అనేది తగలకుండా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సాస్ ప్యాన్ వచ్చేసి లోపలంతా ఇలా ఉంటుందండి. ఇది రెగ్యులర్గా నేను కాఫీ పెట్టుకోవడానికి, టీ పెట్టడానికి యూజ్ చేస్తానన్నమాట. అండ్ ఇందులోనే పెద్ద సైజు ఇది వచ్చేసి మనకి 1 లీటర్ అండి, ఇది వచ్చేసి 1.5 లీటర్ అండి. ఇది నేను రెగ్యులర్గా డైలీ మిల్క్ బాయిల్ చేయడానికి యూజ్ చేస్తాను. చాలా బాగుంటుందండి క్వాలిటీ అయితే. ఆల్మోస్ట్ మోర్ దాన్ 1 ఇయర్ అవుతుందండి నేను యూజ్ చేయబట్టి, నాకైతే ఎప్పుడు ప్రాబ్లం అవ్వలేదు, అసలు ఇంత కూడా పాడవ్వలేదు అనమాట. సో మీరు హ్యాండిల్స్ కూడా చూసినట్లయితే ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయన్నమాట. సో వీటికి లిడ్ కూడా వచ్చిందండి. సో లిడ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. మనము మిల్క్ కానివ్వండి, ఏదైనా రాగి జావ కానివ్వండి బాయిల్ చేసి పెట్టుకున్న తర్వాత లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి 2 డిఫరెంట్ సైజెస్లో సాస్ ప్యాన్స్, ట్రై స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ సాస్ ప్యాన్ అండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది బిర్యానీ పాట్ అండి. ఇది 2 లీటర్స్ కెపాసిటీ అనమాట. సో మా ముగ్గురికి ఏదైనా బిర్యానీ చేయాలి అంటే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. సో ముందు కూడా నేను ఈ బిర్యానీ పాట్ చాలా ఎక్కువగా యూజ్ చేసేదాన్ని, ఈ మధ్య ఎక్కువ యూజ్ చేయట్లేదు. ఎందుకంటే నా దగ్గర ఉర్లీ మోడల్లో ఉండే బిర్యానీ పాట్స్ కొన్నానమాట. సో అవి బాగున్నాయి, ఇది కూడా బాగుంటుంది, బట్ అది యూజ్ చేస్తున్నాను. ఇంకా ఇది చాలా రోజులు యూజ్ చేశాను కదా అని పక్కన పెట్టాను అనమాట, అంతే. బట్ చాలా బాగుంటుందండి క్వాలిటీ అయితే. సో దీనికి కూడా మనకి సీ-త్రూ లిడ్ ఉంటుంది అనమాట, గ్లాస్ లిడ్, అన్బ్రేకబుల్ అనమాట, బాగుంటుంది క్వాలిటీ. అండ్ ఇది మ్యాట్ ఫినిష్ పాట్ అండి. మీరు జనరల్గా చూసుకున్నట్లయితే మీకు అరే ఇది అల్యూమినియం గిన్నె కదా అనిపిస్తుంది, కానీ కాదనమాట, మ్యాట్ ఫినిష్. ఈ సాస్ ప్యాన్ కూడా అంతే అండి, మ్యాట్ ఫినిష్ అనమాట. అది కూడా అల్యూమినియం లాగానే కనిపిస్తుంది, మ్యాట్ ఫినిష్ అనమాట. స్టెయిన్లెస్ స్టీలే మ్యాట్ ఫినిష్ వస్తుంది అనమాట. ఇవన్నీ గ్లాసీ వస్తాయి కదా, ఇది మ్యాట్ ఫినిష్. సో పాట్ వచ్చేసి ఇలా ఉంటుందండి, స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్స్ వస్తాయి. అండ్ బాటమ్ వచ్చేసి ఇండక్షన్ స్టవ్ సపోర్టబుల్ బాటమ్ ఉంటుంది. బిర్యానీస్కి అయితే సూపర్గా ఉంటుందండి, లేదంటే చికెన్ కర్రీ కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదు ఏదైనా వెజిటబుల్ కర్రీకి అలా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఇంకొక బిర్యానీ పాట్ అండి. ఇది షార్ట్ అండ్ వైట్ క్యాజరోల్ అనమాట. ఇది ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుండి తీసుకున్నాను, ఇందాక అది కూడా ఇండస్ వ్యాలీ బ్రాండ్. సో బిర్యానీ పాట్ వచ్చేసి ఇలా ఉంటుందండి, మంచిగా వైడ్గా ఉంటుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇది నేను రెగ్యులర్గా బిర్యానీస్కి, సాంబార్ చేయడానికి యూజ్ చేస్తాను. అండ్ దీని లిడ్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట, స్టెయిన్లెస్ స్టీల్ లిడ్. సో ఈజీగా ఇంట్లో ఒక 5 మెంబర్స్ ఉన్నారనుకోండి, బిర్యానీ ఈజీగా చేసేసుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ ఒక 750 గ్రామ్స్ చికెన్ ఆర్ మటన్తో చేసేసుకోవచ్చు అనమాట. మటన్ అయితే ఇంకొంచెం ఎక్కువ పడుతుంది, బట్ చికెన్ అయితే 750 గ్రామ్స్ చికెన్కి రైస్ పెట్టేసుకొని బిర్యానీ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. 5 మెంబర్స్కి అయితే ఈజీగా సరిపోతుందండి, ఓకేనా. ఇది వచ్చేసి ఇంకొక బిర్యానీ పాట్. ఈ ఇడ్లీ పాట్ అయితే మీరు రెగ్యులర్గా నా వీడియోస్లో చూస్తారు కదా. సో బాగుంటుందండి, 7 పిట్ అనమాట, 2 ప్లేట్సే వస్తాయి, బట్ చాలా బాగుంటుంది క్వాలిటీ. సో లిడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి, మంచిగా మనకి సిలికాన్ హ్యాండిల్ ఇచ్చారు కాబట్టి హీట్ అనేది తగలేదు హ్యాండ్స్కి. అండ్ మనకి ఇడ్లీ ప్లేట్స్ వచ్చేసి ఇలా ఉంటాయి అన్నమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. సో 2 ప్లేట్సే వస్తాయండి ఇందులో, 7 పిట్స్ అంటే మనం ఒక్కసారి 14 ఇడ్లీస్ వేసుకోవచ్చు. అండ్ మనకి ఇడ్లీ పాట్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఇది కూడా ట్రై స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ ఇడ్లీ పాట్ అండి. అంటే ఓన్లీ బాటమే మనకి 3 లేయర్స్ ఉంటుంది, ఇది శాండ్విచ్ బాటమ్ అంటారు. సింగిల్ లేయర్ స్టెయిన్లెస్ స్టీల్ బాడీకి ట్రై లేయర్ బాటమ్ అనేది అటాచ్ అయి ఉంటుంది అనమాట, శాండ్విచ్ అయి ఉంటుంది అనమాట. అండ్ హ్యాండిల్స్ వచ్చేసి మనకి సిలికాన్ హ్యాండిల్స్ వచ్చాయి. సో చాలా బాగుంటుంది కుకింగ్ చేసేటప్పుడు, మనకి ఎక్కడ హీట్ అనేది తగలదనమాట. సో ఈ పాట్ని మనం ఇడ్లీస్కనే కాదండి, ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్స్ తీసి పక్కన పెట్టామనుకోండి, ఇందులో హ్యాపీగా చికెన్ కర్రీ వండుకోవచ్చు, మటన్ కర్రీ వండుకోవచ్చు, లేదంటే రైస్ పెట్టుకోవచ్చు, బిర్యానీ చేసుకోవచ్చు, మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని మల్టీ పాట్ లాగా యూజ్ చేయొచ్చు అనమాట. సో నేనైతే నా దగ్గర ఆల్రెడీ వేరే పర్పస్లలో అన్నీ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఓన్లీ ఇడ్లీ చేయడానికి యూజ్ చేస్తున్నాను. బట్ మీరు కావాలంటే ఈ ఒక్క పాట్ తీసుకొని మల్టీపర్పస్ కూడా యూజ్ చేయవచ్చు. సో ఈ ఇడ్లీ పాట్ కూడా నేను ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుండి తీసుకున్నానండి. ఉర్లీలో ఏంటంటే నా దగ్గర యాక్చువల్గా కంప్లీట్గా
3 మోడల్స్ ఉన్నాయి. ఇంకొకటి వచ్చేసి సాటే ప్యాన్ అని ఉంటుంది, అదొక మోడల్ ఉందన్నమాట. ఇది వచ్చేసి సాటే ప్యాన్ అండి. ఇది 22 సెంటీమీటర్స్ అండ్ 2 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది. సో దీనికి కూడా ఇండక్షన్ స్టవ్ సపోర్టబుల్ బాటమ్ ఉంటుంది. కంప్లీట్గా ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్, స్టీల్ హ్యాండిల్స్ వస్తాయి అన్నమాట. అండ్ దీని లిడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఇది నేను ఎక్కువగా ఫ్రైస్ చేయడానికి, డీప్ ఫ్రైస్ అంటాం కదా, సో వడలు చేసుకోవడానికి, లేదు అంటే ఏమన్నా గులాబ్ జామున్ చేసుకోవడానికి తక్కువ క్వాంటిటీలో, అండ్ ఏదైనా అటుకులు ఉప్మా అట్లాంటివి చేయడానికి, లేదు అంటే ఎగ్ కర్రీ ఒకటి చేసి చూపించాను కదండి. సో మినిమం ఒక 4 ఎగ్స్ ఉంటే అలాంటప్పుడు ఇలాంటి పాట్ బాగా యూజ్ అవుతుంది అనమాట. సో దానికి యూజ్ చేస్తాను. ఇది డిఫరెంట్ అనమాట. కంప్లీట్గా సాటే ప్యానల్ సెర్చ్ చేస్తే ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో మీకు కనిపిస్తుంది. అండ్ ఉర్లీ మోడల్ అనేది డిఫరెంట్ అండి. ఇందులో మనకి 3 సైజెస్ ఉంటాయి. సో ఇది వచ్చేసి ఫస్ట్ సైజ్ అనమాట. ఇది మనకి 3 లీటర్స్ కెపాసిటీ అండి, చిన్న సైజు, స్టార్టింగ్ సైజ్ అనమాట. ఇది వచ్చేసి 4.6 లీటర్స్ అనమాట, ఈ సెకండ్ సైజ్. ఇందులోనే 8.2 లీటర్స్ కూడా ఉందండి, అది కూడా ఉంది నా దగ్గర. బట్ ఎప్పుడు యూజ్ చేయలేదు కదా, ఇంకా చూపించడం ఎందుకులే అని చెప్పేసి కొత్తదనమాట, ఇంకా పక్కన పెట్టేశాను. అది పైన ఉందన్నమాట, ఇంకా తీయడం కూడా కష్టం అని చెప్పేసి ఇవే చూపిస్తున్నాను. సో దీని లిడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో ఉర్లీలో ఫస్ట్ సైజ్ అనమాట, 3 లీటర్స్. ఇది వచ్చేసి 28 సెంటీమీటర్స్ అండి. మనకి 4.6 లీటర్స్ కెపాసిటీ వస్తుంది. సిమిలర్ మోడల్ అనమాట, కంప్లీట్ ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ ఉర్లీ అనమాట. సో ఇది నేను రెగ్యులర్గా మేము ముగ్గురం ఉన్నప్పుడు బిర్యానీ చేయడానికి యూజ్ చేస్తాను. సో ఇందులో బిర్యానీ చేస్తే మాకు మార్నింగ్కి నైట్కి సరిపడా కరెక్ట్గా వస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ మనం ఇందులో 750 గ్రామ్స్ టు 1 kg వరకు బిర్యానీ అయితే కుక్ చేయొచ్చండి. చికెన్ అయినా, మటన్ అయినా, వెజిటబుల్ బిర్యానీ అయినా చాలా బాగుంటుందండి. క్వాలిటీకి అయితే అసలు వంక పెట్టాల్సిన పనిలేదు, చాలా బాగుంటుంది క్వాలిటీ. సో దీని లిడ్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. ఇవేంటంటే నేను రెగ్యులర్గా యూజ్ చేస్తానండి. సో చేపల పులుసు పెట్టడానికి అయితే ఉర్లీ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో మనము ఈజీగా నేను ఇప్పుడు చూపించిన 4.6 లీటర్ దానిలో కేజీ ఫిష్ అయితే కుక్ చేయొచ్చు. నేను చేపల పులుసు కూడా పెట్టానండి ఒక వీడియోలో, చూసారా మీరు? చూడకపోయింటే ఒకసారి చెక్ చేయండి, మీకు అంటే ఎంతవరకు క్వాంటిటీ మనం కుక్ చేయొచ్చు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఉర్లీ మోడల్ ట్రైప్లై కుక్వేర్ ఏదైనా సరే దీన్ని బిర్యానీ పాట్ లాగా యూజ్ చేయొచ్చు. చేపల పులుసు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే గులాబ్ జామున్స్ కూడా కొంచెం వైడ్ పాట్ బాగుంటుంది కదా, దానికి కూడా బాగుంటుంది. ఇంకా మల్టీపర్పస్ మీకు నచ్చినట్టు యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కడాయి అండి. ఇందులో నా దగ్గర డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. రెగ్యులర్గా నేను వీడియోస్లో మీకు చూపిస్తున్నాను కదా, అంటే కుకింగ్ చేసేటప్పుడు మీరు చూస్తున్నారు కదా, అవి ఇవే అనమాట. ముందు తీసుకున్న బర్గ్నర్ బ్రాండ్ అవన్నీ ఇప్పుడు యూజ్ చేయట్లేదు. రెగ్యులర్గా ప్రజెంట్ అయితే ఈ కడాయిలో యూజ్ చేస్తున్నాను వీడియోస్లో. ఐ మీన్ డైలీ మా ఇంట్లో యూజ్ చేసే కడాయిస్ ఇవే అనమాట. ఇది వచ్చేసి 20 సెంటీమీటర్స్ కడాయి అండి. కొంచెం డెప్త్ ఎక్కువగా ఉండి బాగుంటుంది కడాయి. అండ్ ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కడాయి అనమాట. హ్యాండిల్స్ కూడా ఇలా ముందుకి కర్వ్డ్గా వచ్చి బాగుంటుంది అనమాట. సో క్వాలిటీ చాలా బాగుందండి. నేను రెగ్యులర్గా చిన్న క్వాంటిటీ ఏదైనా కర్రీ చేయాలంటే ఇది యూజ్ చేస్తాను. సో దీని లిడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి, స్టెయిన్లెస్ స్టీల్ లిడ్. చాలా బాగుంటుంది క్వాలిటీ, మంచి హెవీగా ఉంటుంది ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కడాయి. కుకింగ్ కూడా చాలా బాగుంటుందండి. ఇది ఫస్ట్ సైజ్ అనమాట, 20 సెంటీమీటర్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 22 సెంటీమీటర్స్ కడాయి అండి. సేమ్ దానిలోనే మనకి నెక్స్ట్ సైజ్ అనమాట. సో ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కడాయి, సిమిలర్ మోడల్ అండి కంప్లీట్గా. అండ్ ఇందులోనే నెక్స్ట్ సైజ్ చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి 24 సెంటీమీటర్స్ అనమాట. ఇది వచ్చేసి 20 సెంటీమీటర్స్, 22 అండ్ 24 సెంటీమీటర్స్. సో మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టండి. ఇదైతే ఈజీగా మనకి 1 kg కర్రీ కుక్ చేయొచ్చు, చికెన్ అయినా, మటన్ అయినా, లేదు వెజిటబుల్ కర్రీ అయినా. ఇదైతే మనకి 1/2 kg నుండి 750 గ్రామ్స్ వరకు ఈజీగా కుక్ చేయొచ్చు. అండ్ చిన్నది వచ్చేసి 1/2 kg వరకు చాలా బాగుంటుంది. ఇది 2 మెంబర్స్కి, ఇదైతే ఒక 3 to 4 మెంబర్స్కి యూజ్ చేయొచ్చు. ఇదైతే మోర్ దాన్ 4 మెంబర్స్ ఉంటే ఇది తీసుకుంటే బెస్ట్ అనమాట. 24 సెంటీమీటర్స్ కడాయి, డెప్త్ ఎక్కువగా ఉంటుంది. కడాయి కూడా చాలా బాగుంటుందండి. సో ఇవన్నీ ఇండక్షన్ స్టవ్ సపోర్టబుల్ బాటమ్ ఉంటాయి వీటికి. సో నెక్స్ట్ వచ్చేసి వీటికి కూడా లిడ్స్ వచ్చాయండి. ఇంకా నేను అన్ని లిడ్స్ చూపించట్లేదు, ప్లేస్ లేదు కదా ఎక్కువగా, అందుకని చెప్పేసి. సో ఇది వచ్చేసి ఒక డిఫరెంట్ మోడల్ అండి కడాయిలో. ఇది వచ్చేసి మనకి 30 సెంటీమీటర్స్ అనమాట. ఈ మోడల్ వేరే డిఫరెంట్ మోడల్, ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుండి తీసుకున్నాను. ఇది నేను రెగ్యులర్గా పాప్కార్న్ చేయడానికి అండ్ ఎక్కువ క్వాంటిటీ అంటే మోర్ దాన్ 1.5 kg కంటే ఎక్కువ కూడా చికెన్, మటన్ కుక్ చేయడానికి బాగుంటుంది. మటన్ అంటే నేను ప్రెషర్ కుక్ చేస్తాను, చికెన్కి బాగుంటుంది, వెజిటబుల్స్ అయినా అట్లా బాగుంటుంది అనమాట. సో మీకు విడ్త్ ఎక్కువగా ఉండి ఎక్కువ కెపాసిటీ కావాలి కడాయి అంటే ఇది బాగుంటుందండి. 30 సెంటీమీటర్స్ కదా, చాలా బాగుంటుంది. ఈజీగా 1.5 kg కంటే ఎక్కువే మనం కర్రీస్ కుక్ చేయొచ్చు. 1.5 kg to 2 kgs మధ్యలో వచ్చేస్తుందండి. అంటే మనకి చికెన్ అయితే ఒకలాగా, మటన్ అయితే ఒకలాగా ఉంటుంది కదా.
సో అలా అనమాట. వెజిటేబుల్స్ అయితే ఒకలాగా. సో 1.5 kg to 2 kgs వరకు అయితే ఈజీగా ఇందులో మనం కర్రీస్ కుక్ చేయొచ్చు. ఇది నేను చెప్పాను కదండి, స్నాక్స్ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తాను, లేదంటే ఏదైనా ఎక్కువ క్వాంటిటీలో కర్రీస్ చేయాలంటే ఇది యూజ్ చేస్తారనమాట. ఇది వచ్చేసి కడాయికి వచ్చిన లిడ్ అనమాట. ఇది కూడా ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుండి తీసుకున్నాను. వీటి లింక్స్ అని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి, సో దట్ మీకు ఎవరికైనా పర్చేస్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుండి పర్చేస్ చేశాను నేను. అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంటాయి. సో మీ ఇష్టం, అమెజాన్లో అయినా కొనొచ్చు, లేదంటే ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుండి అయినా కొనొచ్చు. ఎక్కడైనా సేమే ఉంటుంది క్వాలిటీ వైజ్, అండ్ ప్రైస్ వైజ్ కూడా ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. ఇవి నేను అగ్రోమెక్ ఇండస్ట్రీస్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తీసుకున్నాను, బట్ నా దగ్గర సైజ్ వైజ్ ఉన్నాయని అన్నీ ఒకదానిలో పెట్టేశాను అనమాట. ఇదేంటంటే చిన్న సైజు, ఇది రెగ్యులర్గా నేను పోపు వేయడానికి యూజ్ చేస్తానండి. ఇది కంప్లీట్గా హెవీ స్టీల్ అనమాట. థిక్ బాటమ్ ఉంటుంది, హెవీగా ఉంటుంది, బాగుంటుంది, బుల్లిగా ఉంటుంది, మంచిగా పనిచేస్తుంది అనమాట. పోపు వేసుకోవడానికి, డ్రై ఫ్రూట్స్ మనము సేమియాలో వేసేటప్పుడు గీలో రోస్ట్ చేస్తాం కదా, అలాంటి వాటికి యూజ్ చేస్తాను. ఇది నా ఫేవరెట్ కుక్వేర్ అండి. ఇవైతే బాగుంటాయి. ఇది ఇంకొంచెం పెద్ద సైజ్ అనమాట. అంటే ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో మనం ఏదైనా పోపు వేయాలన్నా, డ్రై ఫ్రూట్స్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఫ్రై చేయాలన్నా గీ వేసి ఇది యూజ్ చేస్తే బాగుంటుంది అనమాట. సిమిలర్ మోడల్లో సెకండ్ సైజ్ అనమాట. ఇది యాక్చువల్గా దీని నెక్స్ట్ సైజ్ వేరే, నాకు కొంచెం పెద్దగా ఉండాలని చెప్పేసి ఈ సైజ్ తీసుకున్నాను అనమాట. సో ఇవి రెండు చిన్న సైజువి. అండ్ ఇది వచ్చేసి నేను రెగ్యులర్గా యూజ్ చేస్తానండి, వితౌట్ హ్యాండిల్స్ వస్తుంది అనమాట. థిక్ బాటమ్ కడాయి. ఇది పూరీ చేయడానికి, లేదు అంటే ఏదైనా వడలు చేయడానికి, లేదంటే ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడానికి రెగ్యులర్గా యూజ్ చేస్తానండి. దీన్ని అయితే అసలు ఎన్ని రోజుల నుండి అంటే ఆల్మోస్ట్ ఒక 3 years నుండి అయితే వాడినట్టుగా వాడుతూనే ఉన్నానమాట. సో ఇవన్నీ అంతే అండి, రెగ్యులర్గా వాడతానమాట. సో ఇది వచ్చేసి థర్డ్ వన్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇంకొంచెం పెద్ద సైజు. ఇది కూడా థిక్ బాటమ్ కడాయి అనమాట. ఇది కూడా పూరీలు, వడలు, అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేయాలంటే ఈ కడాయి యూజ్ చేస్తానమాట. సో ఇవన్నీ బ్రాండెడ్ ఏం కాదండి, దీనికి బ్రాండ్ అంటూ ఏమి ఉండదు. అగ్రోమెక్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. అక్కడ చాలా మోడల్స్ ఉంటాయండి. మీకు బ్రాండ్ కావాలంటే బ్రాండెడ్వి ఉంటాయి, నాన్ బ్రాండెడ్వి అంటే కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్వి వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేసినవి కూడా చాలా ఉంటాయి అనమాట. క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుందండి. చెప్తున్నాను కదా, ఇవన్నీ మోర్ దాన్ 3 years అయినా కూడా ఎంత బాగున్నాయి క్వాలిటీ. నాకైతే ఎక్కడ ప్రాబ్లం అయితే రాలేదన్నమాట. నాన్ స్టిక్ కుక్కర్లో ఫస్ట్ వన్ వచ్చేసి ట్రైప్లై సిరామిక్ దోశ ప్యాన్ అండి. సో ఇదేంటంటే మనకి గ్లాస్ కోటింగ్ అనమాట. ట్రైప్లై సిరామిక్ గ్లాస్ కోటింగ్ ఉంటుంది. చూడండి ఎంత షైనీగా ఉందో. ఇదైతే నేను జీరా బ్రాండ్ నుండి తీసుకున్నాను, రీసెంట్గా తీసుకున్నాను. బట్ రెగ్యులర్గా దోశలు వేయడానికి, పెసరట్టు వేయడానికి యూజ్ చేస్తుంటాను అనమాట. చాలా బాగుంటుంది. ట్రైప్లై కుక్వేర్ అనమాట. స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్ వస్తుంది. సో మీరు బాటమ్ చూడొచ్చు, ఇండక్షన్ స్టవ్ సపోర్టబుల్ బాటమ్ ఉంటుందన్నమాట. సో చాలా బాగా వస్తున్నాయండి. మనం అసలు వితౌట్ ఆయిల్ కూడా ఇందులో దోశలు వేయొచ్చు, పెసరట్టు వేసుకోవచ్చు, ఊతప్పం వేయొచ్చు. అంటే ఆయిల్ వేయకపోయినా కూడా మనకి ఈజీగా పైకి ఇలా వచ్చేస్తుంది అనమాట, దోశ అయినా ఊతప్పం అయినా. సో చాలా బాగుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 month అవుతుంది అనుకుంటా రెగ్యులర్గా యూజ్ చేయబట్టి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇది వచ్చేసి మనకి దోశ ప్యాన్. సో ఈ నాన్ స్టిక్ ప్యాన్ వచ్చేసి ప్రెస్టేజ్ బ్రాండ్ నుండి తీసుకున్నాను. సో ఇది చిన్న సైజ్ అనమాట. రెగ్యులర్గా నేను పన్నీర్ ఫ్రై చేయాలన్నా, లేదు ఆమ్లెట్ వేయాలన్నా కూడా చిన్న క్వాంటిటీస్లో మా బాబుకి మటన్ గీ రోస్ట్ అలా కూడా చేస్తుంటాను. సో దానికి ఈ సైజ్ బాగా సెట్ అవుతుంది అనమాట. సో అందుకని ఇది తీసుకున్నాను. ఇది కూడా ఇండక్షన్ స్టవ్ సపోర్టబుల్ బాటమ్ ఉంటుంది అండ్ స్టెయిన్లెస్ స్టీల్ అనమాట హ్యాండిల్. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి నాన్ స్టిక్లో, ప్రెస్టేజ్ బ్రాండ్ నుండి. అండ్ ఇదే ఫ్రై ప్యాన్లో మనకి పెద్ద సైజ్ కూడా ఉందన్నమాట. ఇది వచ్చేసి 28 centimeters అండి. సో పెద్ద సైజు కావాలని మరీ తీసుకున్నాను అనమాట. సో చాలా బాగుంటుంది. సిమిలర్ మోడల్లోనే పెద్ద సైజు స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్ వస్తుంది. సో ఇప్పటివరకు అయితే నేను ఎక్కడ స్క్రాచెస్ పడనివ్వలేదండి. సో వుడెన్ స్పాచ్లా యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఎక్కువ రోజుల వరకు బాగుంది క్వాలిటీ. అండ్ డిష్ వాషర్లో వేయకూడదండి నాన్ స్టిక్ కుక్కర్. ఏదైనా సిరామిక్ అయినా నాన్ స్టిక్వి ఏవైనా సరే మనం డిష్ వాషర్లో వేయకూడదు. అండ్ పర్టికులర్గా సిరామిక్ కుక్వేర్ అయితే వేయొచ్చు, అంటే సిరామిక్ కోటింగ్ వచ్చిన నాన్ స్టిక్ కుక్వేర్. బట్ వాళ్ళు అలా మెన్షన్ చేస్తున్నారు కానీ, బట్ అది మనకి లైఫ్ ఎక్కువ రోజులు ఉండాలి అంటే నార్మల్గా మనము హ్యాండ్ వాష్ చేసుకుంటే బెస్ట్ అనమాట. సో కంప్లీట్గా నాన్ స్టిక్ ఏవైనా సరే హ్యాండ్ వాష్ చేసుకోవడం బెస్ట్. రెగ్యులర్గా యూజ్ చేస్తానండి చికెన్ ఫ్రైకి. అండ్ మెయిన్గా అయితే దానికే యూజ్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే. అండ్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో సేమియా ఉప్మా, అటుకుల ఉప్మా చేయడానికి కూడా యూజ్ చేస్తాను అనమాట. అంటే కొంచెం అంటుకోకుండా బాగా రావాలి అన్నప్పుడు ఇది యూజ్ చేస్తాను. సో ఇది వచ్చేసి నాన్ స్టిక్ ప్యాన్లో పెద్ద సైజ్ అనమాట. ఇది వచ్చేసి 28 centimeters కడాయి అండి, నాన్ స్టిక్ కడాయి, ప్రెస్టేజ్ బ్రాండ్ ఉండే. స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్స్ వస్తాయి అండ్ ఇండక్షన్ స్టవ్ సపోర్టబుల్ బాటమ్ ఉంటుంది.
చాలా బాగుంటుందండి క్వాలిటీ. రెగ్యులర్గా నేను యూజ్ చేస్తాను దీన్ని కూడా. చికెన్ ఫ్రైస్కే యూజ్ చేస్తాను. అంటే ఫ్రై అంటే మామూలుగా రోస్టింగ్ లాగా కాకుండా కొంచెం దగ్గరగా చేయాలి, బట్ అడగంటకూడదు అన్నప్పుడు ట్రై ప్లే కంటే నాన్ స్టిక్ కడాయిలో బాగా వస్తుందని చెప్పేసి ఇది యూజ్ చేస్తాను. అండ్ దీని లిడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి, గ్లాస్ లిడ్ అనమాట, అన్బ్రేకబుల్. సో ఇదేంటంటే మనకి ఇలా కడాయి పైకి వస్తుంది, సిమిలర్ సైజ్ కదండి, 28 సెంటీమీటర్స్. అండ్ ఫ్రై ప్యాన్ కూడా వస్తుంది అనమాట. సో ఇలా మనం ఈ లిడ్ని ఫ్రై ప్యాన్ కూడా యూజ్ చేయొచ్చు. సో బోత్ ఫ్రై ప్యాన్కి అలాగే కడాయికి సిమిలర్ సైజ్ ఉండడం వల్ల ఈ లిడ్ని యూజ్ చేయొచ్చు. యాక్చువల్గా అయితే ఈ లిడ్ నాకు కడాయికి వచ్చిందండి, బట్ 28 సెంటీమీటర్స్ ఫ్రై ప్యాన్ కూడా సేమ్ సైజ్ కదండి. సో అందుకని మల్టీపర్పస్ దీనికి అండ్ ఫ్రై ప్యాన్కి రెండింటికి యూజ్ చేస్తారనమాట. ఇవేనండి నేను రెగ్యులర్గా కుకింగ్కి యూజ్ చేసే కుక్వేర్ కలెక్షన్ అనమాట. అన్నీ చూపించాను కదండి, ఏదైతే మిస్ చేయలేదు కదా. అంటే ఎక్కువ కుక్వేర్ ఉంది కాబట్టి ఏదైనా మిస్ చేశానేమో అని డౌట్ అనమాట, బట్ అన్నీ చూపించేశాను. సో ఏదైనా మిస్ చేసి ఉంటే సారీ, మ్యాక్సిమం నాకు తెలిసి అన్నీ చూపించాను. సో ట్రైప్లై కుక్వేర్ అనేది చాలా హెల్దీ ఆప్షన్ అండి. దీనికి ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి. ప్రోస్ చెప్పినట్లయితే మనకి హెల్దీ ఆప్షన్, మనకి అల్యూమినియం అనేది వాడదు కాబట్టి ట్రైప్లై కుక్వేర్ అనేది వాడుకలోకి వచ్చిందనమాట. కాస్ట్లీ ఉంటుంది, మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చేసి కాస్ట్లీ ఉంటుంది నార్మల్ కుక్వేర్ కంటే, బట్ హెల్దీ ఆప్షన్ అనమాట. మనకి స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఏంటంటే నాన్ రియాక్టివ్ టు ఎనీథింగ్ అనమాట. సో మనం అందులో ఏమంటారు, పులుపు వాడినా, చింతపండు వాడినా, లేదు మనము ఎలాంటి డిషెస్ కుక్ చేసినా కూడా, ఎలాంటి రెసిపీస్ చేసినా కూడా మనకి అది నాన్ రియాక్టివ్ అనమాట. హెల్దీ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అనమాట. సో అందుకోసమని ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్కి ఇప్పుడు చాలామంది కన్వర్ట్ అయిపోయారండి. అంతకుముందు అయితే ప్రతి ఒక్కరింట్లో అల్యూమినియం గిన్నెలు ఉండేవన్నమాట. నాకు కూడా అసలు చాలా ఉండేవి, అన్నీ తీసేసాను అనమాట. తీసేసి ఇలా ట్రైప్లై కొనుక్కున్నాను. సో అగ్రోమెక్కి వెళ్ళినప్పుడు కొన్నాను స్టార్టింగ్లో, అలాగే అమెజాన్లో ఆర్డర్ చేశాను అనమాట. నెక్స్ట్ ఇంకా తర్వాత ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుండి కూడా ఆర్డర్ చేయడం స్టార్ట్ చేశాను. సో చాలా బాగుంటుంది. ఒక మెయిన్ అడ్వాంటేజ్ అయితే హెల్దీ కుక్వేర్ అండి. అండ్ తర్వాత ఏంటంటే ఫాస్ట్గా కుక్ అవుతుంది, ఈవెన్ కుకింగ్ ఉంటుంది. బట్ డిసడ్వాంటేజెస్కి వస్తే కాస్ట్లీ ఒకటి ఉంటుందండి. సెకండ్ థింగ్ వచ్చేసి మనకి కొంచెం హై ఫ్లేమ్ పెడితే అడుగంటుతుంది. అలాగే మనకి ఫ్రై ప్యాన్ అంటాం కానీ ఫ్రైస్ చేయలేమండి, రోస్టింగ్ ఫ్రైస్ చేయలేము, అడుగంటి నల్లగా అయిపోతుంది అనమాట. బట్ ఇంకొక అడ్వాంటేజ్ చెప్పడం మర్చిపోయానండి, ఈజీ టు క్లీన్ అనమాట. సో మనం వీటిని ఎంత అడుగంటినా కూడా మీరు నల్లగా అయిపోనివ్వండి అడుగంటి, అది జస్ట్ మనం ఒక 10 మినిట్స్ పక్కన, అంటే చల్లబడేంత వరకు 10 మినిట్స్ పక్కన పెడితే చాలండి. జస్ట్ మనం ఇలా స్క్రబ్ చేస్తే ఈజీగా వెళ్ళిపోతుందండి. అదైతే మెయిన్ అడ్వాంటేజ్. జనరల్గా మనకి అల్యూమినియం గిన్నెలలో ఏంటంటే అడుగంటితే అంత ఈజీగా పోతుంది, చాలాసేపు నానబెట్టి పెట్టాలి. బట్ ఇందులో అలా కాదనమాట. అండ్ రైస్ కుక్ చేసినా కూడా ప్రెషర్ కుక్కర్స్లో ఎంత బాగా కుక్ అవుతుందోనండి, ఎక్కడ అడగంటదు, మాడదు. అలాగే కింద ఏమైనా వాటర్ ఉండడము అట్లా ఉండదన్నమాట, నీట్గా ఈవెన్గా కుక్ అవుతుంది. సో చాలా బాగుంటుందండి, మంచి ఆప్షన్. ఎవరైనా సరే ఇప్పటికైనా సరే మీ దగ్గర అల్యూమినియం గిన్నెలు ఉంటే ముందు అవి తీసి పక్కన పెట్టేయండి. చిన్నగా 1 by 1 అయినా కొనుక్కోండి, ఎందుకంటే కాస్ట్లీ కదా కుక్వేర్. నేను స్టార్టింగ్లో కొన్ని ఈ థిక్ బాటమ్ కుక్వేర్ కూడా కొనుక్కున్నాను అనమాట. అన్ని ట్రైప్లైలో కొనలేము కదా కాస్ట్లీ అని. సో ఈ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ కూడా ఉంటుందండి, ఇట్లా ట్రై స్టీల్ అని వస్తుంది కదా. సో ఈ ట్రై స్టీల్ కుక్వేర్ ఏంటంటే కొంచెం పల్చగా ఉంటుంది, బాటమ్ హెవీగా ఉన్నా కూడా పల్చగా ఉంటుంది కుక్వేర్. బట్ ఇవి ఏంటంటే లైట్ వెయిట్ అనమాట. కొంతమంది మేము బరువు ఎక్కువ మోయలేము అనుకున్న వాళ్ళకి ఇట్లాంటివి ట్రై స్టీల్ కుక్వేర్ బెటర్. ట్రైప్లై కుక్వేర్ ఏంటంటే బరువు ఉంటుంది, కంపల్సరీగా బరువు ఉంటుంది. అండ్ మనము సైజు పెంచుకుంటూ వెళ్ళినా కొద్ది కూడా కొంచెం బరువు ఎక్కువ ఉంటుంది. బట్ క్వాలిటీ అయితే సూపర్ అండి. అందులో చేసిన కుకింగ్ ఏదైనా సరే చాలా బాగుంటుంది. మీరు అసలు సెకండ్ థాట్ లేకుండా ట్రైప్లై కుక్వేర్ కొనుక్కోవచ్చు. చికెన్ ఫ్రైకి, మటన్ ఫ్రైకి, ఆలూ ఫ్రైకి అలాంటి వాటికి మట్టుకి మనకి నాన్ స్టిక్ అనేది కంపల్సరీ అండి. సో నా దగ్గర నాన్ స్టిక్ అయితే ఉంటుంది. సో రెగ్యులర్గా యూజ్ చేయం కదండి, రోస్టింగ్ అనేది చాలా రేర్గా చేస్తాం కాబట్టి పర్లేదు. అండ్ దోశ ప్యాన్ కూడా నాన్ స్టిక్ ప్యానే ఉంది. అండ్ దట్టు ట్రైప్లై సిరామిక్ కాబట్టి అది కూడా మంచి హెల్దీ ఆప్షన్. సో మనం నాన్ స్టిక్ అని పెద్ద ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో నాన్ స్టిక్ కుక్కర్ యూజ్ చేసినా కూడా ఎక్కడైనా స్క్రాచెస్ పడితే అందులోంచి కెమికల్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి టెఫ్లాన్ కోటింగ్ అదంతా ఉంటుంది కదా. స్క్రాచెస్ పడ్డప్పుడు మటుకు తీసి పక్కన పెట్టేయడం బెస్ట్ అనమాట. వేరే కొనుక్కోవాలి, ఎందుకంటే క్యాన్సర్స్ వస్తాయంటారు కదా, అందుకని వుడెన్ స్పాచ్లా యూజ్ చేసామనుకోండి ఎక్కువ లైఫ్ ఉంటుంది అనమాట నాన్ స్టిక్ కుక్వేర్కి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది, అలాగే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో కొన్ని వీడియోస్ చెక్ చేయండి, మీకు నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.